శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహబలం రీత్యా ఇంటి యజమాని మకర రాశికి సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పుడు వాస్తుశాస్త్ర రీత్యా ఆ ఇంటి యజమాని ఆచరించేటువంటి సూత్ర ప్రాతిపదికలు అభివృద్ధిపదమైనటువంటి కుటుంబ సౌఖ్యాన్ని, చక్కటి సహృద్భావన తత్వాన్ని ప్రసాదించడానికి సహకరిస్తాయి. కాబట్టి ఈ రాశి యజమాని వాస్తుశాస్త్రరీత్యా తాను పాటించవలసిన నియమాలు ఏమిటో ఒకసారి పరిశీలించినట్లయితే, పాలల్లో పంచదార కలిపి వీలైనప్పుడు మర్రి చెట్టు వద్ద సమర్పించటం వలన చక్కటి సౌఖ్యాన్ని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. అయితే ఈ రాశివారు ఎప్పుడూ కూడా దుర అలవాట్లకు లోను కాకూడదు సుమా. ప్రవహించేటువంటి నీటిలో ఒక గ్లాసెడు పాలు అలా సమర్పించండి. ఏ రోజైనా సరే మీ జేబులో బంగారం, కేసరి అనేటువంటివి కలిపి పెట్టుకోవటం చాలా మంచిది. నల్ల నువ్వులు, తీపి పదార్థాల్ని కలిపి నల్ల చీమలకు పెట్టటం వలన చక్కటి అభివృద్ధికరమైనటువంటి ప్రభావంతో ఆ ఇంటి యజమాని జీవించటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. పెసర పిండితో చేసినటువంటి వంటకాలు ఏమైనా సరే మీకు వీలైనప్పుడు దేవాలయం వద్ద కలిగిన బీదలకు దానం చేయటం వలన మీకు కీర్తి ప్రతిష్టలు బాగా వృద్ధిలోకి రావడానికి ఆస్కారం ఉంది. నలుపు, నీలం రంగుల వస్త్రాలు తరచూ ధరించటం కూడాను మంచిదే. నల్ల నువ్వులు, మినువులు శనివారం నాడు పారే నీటిలో కనుక ప్రవహింపచేయటం అత్యుత్తమ ఫలితాన్ని ప్రసాదిస్తుంది. మట్టి పాత్రలో తేనె నింపి నిర్జన ప్రదేశంలో పాతి పెట్టండి. ఇవి ఏ రోజైనా సరే చేయవచ్చు సుమా. ప్రతికూల గ్రహాల ప్రకోపం తగ్గి మీకు సుఖశాంతులు, ధనప్రాప్తి కలగటానికి ఈ విధి విధానాలు చాలా చక్కగా సహకరిస్తాయి. సూర్యాస్తమయం అయిన తర్వాత మాత్రం ఈ రాశివారు ఇందాక చెప్పినటువంటి లక్షణాల్ని పాటించటం మంచిది కాదు. ధనం సంపాదించాలి అని చెప్పేసి మీరు ఉవ్విళ్ళూరుతున్నారా? అయితే మీ గల్లా పెట్టెలో లేదా ఇనుప పెట్టెలో నీలం రంగు వస్త్రాన్ని అలా ఉంచండి. ఈ యొక్క మకర రాశి వారు ధన సంపాదన జరిగినా దానిని మూట కట్టుకోలేకపోతున్నారా? అయితే మీ పెరటిలో 2 అరటి చెట్లను నాటి చూడండి. రోజు వాటి దగ్గర దీపాన్ని కూడా వెలిగించండి. మీ పని విజయవంతం అవుతుంది. శుక్రవారం నాడు మహాలక్ష్మి మందిరానికి వెళ్ళి కొబ్బరికాయను సమర్పించటం సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని ప్రసాదిస్తుంది. మీలో నిరుత్సాహం, ఏ పని చేయలేకపోవటం లాంటి భావాలు గనక పొడసూపుతూ ఉన్నట్లయితే, మనస్సును లగ్నం చేయలేకపోతున్నాం అని గనక మీరు భావించినట్లయితే ఏదైనా గుడిలో అరటి మొక్కలను నాటిరండి. అవి వాడి ఎండిపోకుండా తరచూ వాటి పోషణ భారం మీరే వహించాలి సుమా. ప్రతి గురువారం పిండితో ప్రమిద చేసి నేతి దీపం ఏదైనా చెట్టు దగ్గర పెట్టండి. మీకు సత్వర ధనప్రాప్తికి అనుకూలవంతమైన తత్వం వచ్చి తీరుతుంది. అకస్మాత్తుగా ధనం రావాలని చెప్పేసి మీరు గనక భావించినట్లయితే 41 రోజులు జిల్లేడు చెట్టుకు నిత్యం కూడా నీరు పోయండి. మీ దాంపత్య జీవితంలో ఒత్తిడులు ఎక్కువగా ఉన్నట్లయితే శివాలయంలో సోమవారం నాడు ఆవు పాలతో తేనె కలిపి ఆ పరమేశ్వరునికి అర్పించి తప్పనిసరిగా స్వామిని ఆరాధన చేయండి. మీ యొక్క నిద్రించేటువంటి పడక గదిలో నెమలి పింఛం ఉండేటట్టుగా చూసుకోండి. దీనివల్ల మీకు అనేక ఆటంకాల నుంచి నివృత్తి ఏర్పడటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సుమా. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క మకర రాశి వారు
లోతైన స్వభావంతో విరాజిల్లుతూ ఉంటారు. వారు అనుకున్నది సాధించటానికి దైవకృప కూడా చోటవుతూ ఉంటుంది. ఆ దైవకృప కరుణా కటాక్ష వీక్షణాల కోసం ఈశ్వర అర్చన, దక్షిణామూర్తి ఉపాసన తప్పనిసరిగా చేసుకోవటం ఈ మకర రాశి గృహ యజమానికి ఎంతైనా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది సుమా.